బెజ్జం పెట్టాం కదండి, అందులోకి మూతని ఎక్కించి వెనక నుంచి మూత అయితే పెట్టేస్తాం. ఏ మూతకి ఆ మూత. అయితే మనకి నీళ్ళు ఉండాలి అన్న కుండీకి బెజ్జం అయితే పెట్టుకోమండి. నీళ్ళు అవసరం లేదు. వీటికి నీరు ఎప్పటికప్పుడు పోవాలి అనుకుంటే కత్తితో చిన్న నాటు అయితే పెడతాం. మీకు గుర్తుంచుకోండి, పెద్ద కుండీకి పెద్ద బెజ్జం పెడతామండి. కానీ ఇవి చాలా చిన్నవి కదా, చిన్న బెజ్జం అంటే మనం ఒక కత్తిరితో చిన్న నాటు అయితే పెడుతున్నానండి. ఇలా పెట్టడం వలన మనం వేసిన ఒక్క పూట నీళ్ళు అయితే ఉంటాయండి. ఇది కొంచెం మూత పెద్దది అయిందని కటింగ్ అయితే చేశానండి. మనం ఊసతో చిన్న నాటు అయితే పెట్టాను. ఇలా అలానే మనం ఆర్టూస్ బాటిల్ని అది కోస్తాం కదండి, మనం అట్ల రేకుని పొయ్యి మీద పెట్టి చక్కగా కాల్చాక ఒక్క రింగ్ అయితే తిప్పానండి. ఎంత అందంగా వచ్చిందో చూసారా. ఇలా మన ఇంటి వేస్ట్ని చక్కగా అలంకరించుకోవచ్చండి. ముందు రెడ్ వేసానండి, ఆ తర్వాత